BTV కర్నూలు న్యూస్ స్వాగతం. జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడిగా గెలుపొందిన విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుడు తెలుగు శ్రీనివాసులు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడు తెలుగు శ్రీనివాసులు గారు ఈరోజు కర్నూలు నగరంలోని జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో జిల్లా మత్స్యశాఖ ఎన్నికల్లో డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ప్రధాన అనుచరుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగు శ్రీనివాసులు ఘన విజయం సాధించారు. మత్స్యశాఖ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగు శ్రీనివాసులు గారిని డి విష్ణువర్ధన్ రెడ్డి గారు తన అనుచరుల సమక్షంలో గూడూరు పట్టణంలోని బెస్త సంఘం కమిటీ హాల్లో అధ్యక్షుడు తెలుగు శ్రీనివాసులు గారిని మరియు డైరెక్టర్లను డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఘనంగా సన్మానం చేసి శాలువ పూలమాలలతో సత్కరించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన డి విష్ణువర్ధన్ రెడ్డి గారిని స్థానిక టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ బాణాసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు మాజీ వైస్ చైర్మన్ కె. రామాంజనేయులు, కౌన్సిలర్లు బుడ్డంగలి, కోడుమూరు శాషావలి, బోజుగు సృజన్, మాజీ మండల కన్వీనర్ జె. సురేష్, సర్పంచ్లు ఆకేపోగు జయన్న, బొగ్గుల దస్తగిరి, బోజుగు పౌలు, గుడిపాడు మహేశ్వర్ రెడ్డి, జులకల్ సత్యరెడ్డి, మాజీ కౌన్సిలర్లు పి. మధు, పెద్ద చాంద్, కె. విజయ్, కె. రంగస్వామి, బోజుగు ఆదాము పైగేరి, నాగరాజు మరియు విష్ణుసేన అనుచరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థిగా నిలబెట్టి నవీయాన్ని పిలిపించి 16 విష్ణువర్ధన్ రెడ్డి గారికి నా ప్రత్యేకంగా 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 16
కాదు ఇంకా కష్టం కాదు. అది ఊరు తిరిగి అప్పటి నుంచి బాగా ఉన్నారు. మా కుటుంబ సభ్యులు కూడా నాకు సహకరించి సహకారం నుంచి బాగా చేసి కష్టపడాలి. అందరికీ సొసైటీకి శ్రీనివాసులు గారు ఇది 5వ పర్యాయం అనుకుంటా. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా కూడూరులో ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు గ్రామంలో ఒక ఐక్యత చూస్తే మా గ్రామం వాసినటువంటి శ్రీనివాసులు మత్స్య సంఘం సొసైటీ 2 జిల్లాల్లో కలిసి దాదాపు 94 సొసైటీలు ఉన్నాయి. ఒక్కొక్క సొసైటీలో 150 నుంచి 500 మంది సభ్యులు ఉన్నారు. ఆ సొసైటీలో నుంచి ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఈ జిల్లాకు అధ్యక్షులుగా, అంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే ఎలక్షన్ కాదు, దీనికి కోఆపరేటివ్ వాళ్ళు అలా చేసి నోటిఫికేషన్ ఇచ్చి జరిగే ఎలక్షన్. ఈ జరిగే ఎలక్షన్ లో శ్రీనివాసులు కర్నూలు రావడం జరిగింది. వచ్చి జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకుంటున్నారంటే ఎంతమంది సభ్యులు శ్రీనివాసులు అందరూ కాంపిటీషన్ తీసుకొని చేయాలంటే నవీన్ కూడా చెప్పండి, రామస్వామి మిగతా వాళ్ళు కూడా కాంపిటీషన్ తీసుకుంటారని చెప్తే తప్పకుండా మనం ప్రయత్నం చేసిన తర్వాత గెలవాలి. ఎందుకంటే గూడూరు హెడ్ క్వార్టర్స్ లో ఉండి కర్నూలు జిల్లాకి వరకు కూడా ఉన్నా కానీ ఇక్కడ అవకాశం రాలేదు. ఇప్పుడు ఈ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో చేసినటువంటి వాళ్ళు కూడా మీరు కూడా సహకరించారు. వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఒక అవకాశాన్ని గూడూరు నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పి ప్రతి అభ్యర్థిపై అభ్యర్థించండి. పూర్తి సహకారంతో తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా నవీన్ వెంటనే పెట్టుకొని ప్రతి ఒక్కరిని కలిసి ఈ మత్స్యకార సొసైటీ జిల్లా అధ్యక్షుడి పదవిని నిన్న పోలీస్ బందోబస్తు మధ్యలో ఎన్నిక కావడం జరిగింది. 10 మంది డైరెక్టర్లు కూడా 11 మంది డైరెక్టర్లో దాదాపు శ్రీనివాసులు మద్దతు పలకడం జరిగింది. ఎందుకంటే మత్స్యకార సొసైటీ అధ్యక్షుడిగా ఉంటే ఈ చెరువులను డెవలప్ చేసేది కాకుండా వాళ్ళకు వలలైతేనేమి లేకపోతే వాహనాలు అయితేనేమి, అంటే ఇస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి అదేవిధంగా జిల్లాలో వీళ్ళకు ఈ సొసైటీకి ఏ పాత్ర నిర్మాణం లేదు, దాన్ని నిర్మించడానికి కూడా తన వంతులో ప్రయత్నం చేస్తే తప్పకుండా 3-4 నెలల ఎలక్షన్లు కూడా రావడం జరుగుతుంది. తర్వాత మనం తప్పకుండా మనకు కావాల్సిన అభ్యర్థిని మీ అందరి మండలంలో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి పరిచే అభ్యర్థిని మనం ఎన్నుకుంటే తప్ప రేపు భవిష్యత్తులో మనకి ఏ కార్యక్రమాలు జరగవు. పూర్తి స్థాయిలో శ్రీనివాస గారి ప్రభుత్వం నుంచి కానీ ఈ మధ్యకాల 95 సొసైటీల అభివృద్ధి కూడా ఆయన పాటుపడడానికి తప్పకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతుగా మీ సహకారంతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందించడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. ఈరోజు గతంలో వైద్యుడు రామాంజన్ అయితేనేమి, తర్వాత గూడూరు ఎంపీగా ఉన్నటువంటి మహేష్ రెడ్డి గారు అయితేనేమి, మన కర్ణాటక కుమార్ సుజన్ అయితేనేమి, శేష కార్పొరేటర్లు గుడేది, అదేవిధంగా వాళ్ళు చాలా మంది పేరు పేరున ప్రతి ఒక్కరికి క్షమించండి. ఎందుకంటే చాలా మంది వచ్చారు ఇక్కడికి. శ్రీనివాసులు మన జిల్లా మనవాడు అయినాడు కాబట్టి ఆయన సంఘీభావం తెలిపి ఆయన భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవులు పోవాలి ఆశించాలని చెప్పి వచ్చి ప్రేమ చూపించినందుకు మీకందరికీ ఇక్కడ వచ్చినటువంటి డైరెక్టర్లకు అందరినీ కనుక్కొని పోయి ఓటమి గెలుపు అనేది ప్రాముఖ్యం కాదు. ఇది మత్స్యకార సంబంధించినటువంటి సొసైటీ కాబట్టి ఓటమి కల్పించినటువంటి వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తారని ఆశిస్తూ భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఏ మాత్రం ఈ మత్స్యకార సంఘాలను అభివృద్ధి చేయడం లేదు కానీ మాయమాటలు చెబుతుందని గతంలో బాలవారి అబ్బాయి కూడా మీకు చెప్పడం జరిగింది. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. ఈ రోజు హెడ్ క్వార్టర్స్ కూడినటువంటి వ్యక్తి ద్వారా ప్రతి సొసైటీ వాళ్ళు వాళ్ళ అభివృద్ధికి దోహదపడే ఏ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళిపోయి తప్పకుండా అభివృద్ధి
భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆశీస్సులతో భవిష్యత్తులో ఏ మధ్య కాలంలో కూడా వేరే పార్టీకి ఓటు వేయకుండా మీ మంచిగా అభివృద్ధికి తీసుకెళ్ళిపోవడానికి మా వంతుగా కృషి చేస్తున్నామని హామీ ఇస్తూ ఈ భవన నిర్మాణానికి అంటే జిల్లాలో మీరు